జిన్నారం ఎంపీడీఓ కార్యాలయం ఎదుట మహిళా కౌన్సిలర్ అభ్యర్థి నిరసనకు దిగారు. కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్ ఇవ్వకుండా మోసం చేసిందని నీలం శ్రీలత నిరసనకు దిగారు. చివరి నిమిషంలో 4వ వార్డు బీ ఫామ్ వేరే అభ్యర్థికి అమ్ముకున్నారని ఆరోపిస్తున్నారు శ్రీలత. రోడ్డుపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. నా మీదకి పోవాలి ఇప్పుడు నా మీదకి పోవాలి వడ్డకృష్ణ కానీ శ్రీకాంత్ రెడ్డి కానీ డౌన్ డౌన్ అని చెప్తా. శ్రీకాంత్ రెడ్డి వడ్డకృష్ణ డౌన్ డౌన్, శ్రీకాంత్ రెడ్డి వడ్డకృష్ణ డౌన్ డౌన్. సర్వనాశనం అయిపోతారు ఆడపిల్లలు నాశనం చేసిన. రైట్, చూడొచ్చు తెలంగాణ వ్యాప్తంగా కూడా అక్కడక్కడ నిరసన కనిపిస్తోంది. చివరి నిమిషంలో బీ ఫామ్స్ వేరే అభ్యర్థికి ఇచ్చారు అని అంటూ జిన్నారం, సంగారెడ్డి జిల్లా జిన్నారంలో శ్రీలత అనే మహిళ నడి రోడ్డుపై కూర్చొని దుమ్మెత్తి పోస్తోంది. రోడ్డుపై కూర్చొని నిరసన వ్యక్తం చేస్తోంది. లాస్ట్ మినిట్లో తనను కాదు అని చెప్పి వేరే అభ్యర్థికి టికెట్ అమ్ముకున్నారు అని అంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ అధికారులందరినీ కూడా తిట్టిపోస్తోంది. కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్ రాకపోవడంతో నీలం శ్రీలత ఆందోళన చెందుతోంది. మా ప్రతినిధి దుర్గారెడ్డి ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. ఓవర్ టు యు దుర్గారెడ్డి. ఇక్కడ జిన్నారం ఎంపీడీఓ కార్యాలయం ముందు మాత్రము కాంగ్రెస్ సంబంధించిన పోటీ చేసిన అభ్యర్థి శ్రీలత మాత్రము ఆవేదన ఆందోళన వ్యక్తం చేసి కాంగ్రెస్ పార్టీపై దుమ్మెత్తి పోసి రోడ్డు మీద కూర్చొని నిరసన తెలుపుతోంది. ఇన్ని రోజులు పార్టీ కోసం సేవ చేశాం, పార్టీలో కష్టపడి పనిచేస్తే మీకు సముచిత న్యాయం చేస్తామని చెప్పి నేడు పార్టీ బీ ఫామ్ ఇవ్వాల్సింది ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇచ్చారని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీపై వాళ్ళు నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పటి వరకు అయితే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వాళ్ళు కానీ లేకుంటే ఈ విషయంలో ఆ జిల్లా అంటే ఎమ్మెల్యే కానీ లేకపోతే ఎవరు కానీ స్పందించడం లేదు. ఎమ్మెల్యే కూడా తటస్థంగా ఉన్నారు కనుక అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ సంబంధించిన పడంచెరు సంబంధించిన విషయంలో కాకపోతే కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు ఈ విషయంలో మాట్లాడదలుచుకోలేదని చెప్పి మౌనంగా ఉంటున్నారు. ఇట్లా ఒకవేళ ఈమె కూడా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాను ఒక మాత్రము నేను ప్రజల వద్దకు వెళ్ళి ఓట్లు ఆకర్షించిన తర్వాత పార్టీకి సంబంధించిన ఎన్ని రోజులు కష్టపడ్డా ఏం చేసిన అనేది మీడియా ముందుకు వచ్చి ఆ వివరాలు చెప్తా అని చెప్పి శ్రీలత మాత్రము ఆవేదన చేసిన పరిస్థితి కనిపిస్తుంది. చాలా చోట్ల కొన్ని చోట్ల రెబల్స్ కూడా పోటీలో ఉండి ఇలాంటి వారికి న్యాయంగా రావాల్సిన బీఫామ్లు కూడా అమ్ముకుంటున్నారని కూడా ఆవేదన చేసిన పరిస్థితి కనిపిస్తుంది. నిజంగానే అక్కడ బీఫామ్స్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, పార్టీ నిర్ణయం ఏంటి, లేకుంటే అక్కడ కష్టపడ్డ వారికి రాకుండా ఎవరికి ఇచ్చారని చెప్పి కూడా కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఈ విషయంలో మాత్రం ఇటు కాంగ్రెస్ పార్టీ ఆచితూచి వ్యవహరిస్తుంది. తీసుకున్న ఎవరైతే బీఫామ్ అందుకున్నారో వాళ్ళంతా కూడా పార్టీ నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నుంచి అని చెప్పి వాళ్ళు అక్కడ చెప్పుకున్న పరిస్థితి కనిపిస్తుంది. తాను కూడా గత 10 ఏళ్ల నుంచి పార్టీలో పనిచేసినా నా బీఫామ్ ఇవ్వకుండా ఎందుకు అమ్ముకున్నారు, ఆ వివరణ ఇవ్వండి, ఇస్తామని చెప్తేనే పోటీకి వచ్చి నిలబడ్డని అభ్యర్థిగా పోటీ చేసినా లేకపోతే సొంత అభ్యర్థి చేసుకునేదానికైనా అని చెప్పి శ్రీలత ఆవేదన చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సుమతి. రైట్ దుర్గారెడ్డి.